కన్యాకు గ్రీన్గా ఉంటుంది లాస్ట్లో. జింజువానా కాదని కన్ఫర్మ్ చేయాలి. ఎవరు పెడతాము బ్యాక్ సైడ్ గ్రీన్గా ఉంటుంది, రెడ్ ఉంటుంది. గ్రీన్ది రెడ్ది రెండు కలిపి ఫోటోది. గ్రీన్ దగ్గరగా ఒక ఫోటోది. అది నేను విజయరామ్ పంపించి కనుక్కుంటారు జింజువానా కాదు. ఇప్పుడు రైతుల దగ్గర అయితే ఆవులు లేవు సార్, మరి రైతులు చేయకుండా వాళ్ళకేం సజెస్ట్ చేస్తారు? ఆర్గానిక్ ఫార్మింగ్ కదా. సో మనము కొంచెం ఏరియా 10 ఎకరాల్లో 6 ఎకరాలు తీసుకొని ఆర్గానిక్గా చేద్దాం, కషాయాలు చేద్దాము, దేశీ విత్తనాలు చేద్దాము. మీ ఆరోగ్యం కోసం మీరు 4 టమాటాలు, వంకాయలు, బెండకాయలు, 2 ఆకుకూరలు, 2 మునగ చెట్లు నాటివి, 2 బొప్పాయి చెట్లు, 2 జామ చెట్లు పెట్టుకొని ఇంటికి తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి మందులు కూడా సావని స్థితి వాళ్ళు మన సంబంధం లేదు. మీరన్నా ఆరోగ్యంగా ఉంటుంది. 150 మంది అన్నా రైతులన్నా ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం బాగుంటుంది. వాళ్ళు కూడా జబ్బులు వచ్చి క్యాన్సర్లు వచ్చి పోతే ఎట్లా? అది చెప్పండి. మీరు ఆవు పెట్టమంటే మేము. ఈరోజు మదనపల్లి దగ్గర ఉన్నటువంటి ప్రకృతి వనంలో ఉన్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్లో వీళ్ళు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలోని వ్యవసాయం ఉత్పత్తులు తయారు చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్న సరుకులు కూడా కావాలంటాయి. ఈ రాష్ట్రంలో చాలామంది కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు కూడా వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, వారిని కలుద్దామని ఈరోజు వచ్చాం. వారితోటి కలుస్తున్నాం.